రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్. ప్రపంచవ్యాప్త ముస్లింలకు ఈ రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. పవిత్ర ఉపవాస దినాలు, నిత్యము అల్లాహ్ స్మరణ తప్ప మరొక ఆలోచన లేకుండా జీవించటము, అటు ఇటు అన్ని వైపుల కూడాను వాళ్ళలో భక్తి భావము ఉప్పొంగుతూ ఉండేటటువంటి సమయం. ఇలాంటి సమయాల్లో రెండు ముస్లిం దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒక దేశం మిసైళ్లను పంపుతోంది, వైమానిక దాడులు చేస్తోంది, సైన్యాన్ని పంపిస్తోంది. మరొక దేశము లేజర్ గైడెడ్ బాంబుల్ని పంపుతోంది, తన సైనికుల్ని పంపిస్తోంది. సైనికులు వెళ్ళి ఇటువైపు ఉన్నటువంటి దేశం యొక్క చెక్ పోస్టులను ధ్వంసం చేస్తున్నారు. 40-50 మందిని చంపేశారు. అటువైపునున్నటువంటి దేశము వైమానిక దాడులు చేసి 130 మందిని మేము చంపేశాము, జిందాబాద్ అని చెప్పి తమ వీపుని తామే తరుచుకుంటున్నాయి. మరొక దేశము మేము రానున్న రోజుల్లో అమెరికాని ఓడించాము, రష్యాని ఓడించాము, అన్ని దేశాలని ఓడించిన మేము ఈ చిన్నపాటి దేశం ఎంత, మేము దాన్ని తుక్కు చేసి వదిలిపెడతాము, పోరాటమే మా ఊపిరి అని చెప్పి ఇంకో దేశం చెప్తోంది. ఒక దేశం బాంబులు పంపించేటప్పుడు, తమ మిసైళ్లను పంపించేటప్పుడు, లేకపోతే విమానాలని యుద్ధానికి పంపేటప్పుడు చేస్తున్న నినాదం అల్లాహు అక్బర్. సరిగ్గా ఇంకొక దేశము ఆ విమానాల్ని ధ్వంసం చేస్తూ, ఆ F-16ల పైన దాడులు చేస్తూ, లేజర్ గైడెడ్ బాంబులతో ఈ దేశం పైన దాడి చేస్తున్నప్పుడు ఇస్తున్నటువంటి నినాదము అల్లాహు అక్బర్. అటు అల్లాహు అక్బర్, ఇటు అల్లాహు అక్బర్. ఈ కొట్లాడుకుంటున్నటువంటి రెండు దేశాలు ఏమిటి? మన పొరుగునే ఉన్న ఈ రెండు దేశాలు, ఒకటి మన పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ అయితే, దాని పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్. పవిత్ర రంజాన్ మాసంలో ఒకటినొకటి కొట్టుకు సుందోపసుందుల్లా కొట్టుకుని చంపుకుంటున్నాయి. పాకిస్తాన్ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని భారీ ఎత్తున దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. దీనిలో పసిపిల్లలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు తప్ప మరెవరూ చనిపోలేదు. ఒక్క ఉగ్రవాది దొరకలేదు. అనేక మంది ఉగ్రవాదుల్ని చంపామని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఒక్క ఉగ్రవాది పేరు కూడా బయట పెట్టలేదు. దీనికి జవాబుగా ఆఫ్ఘనిస్తాన్ స్పందించింది. ఫిబ్రవరి 26 భారతీయ సమయం రాత్రి 8 గంటలకు లేజర్ గైడెడ్ బాంబులతో ఏకభిన్న దాడి పాకిస్తాన్ సరిహద్దు మీద మొదలైంది. ఈ దాడితో పాటు ఆఫ్ఘాన్ సైనికులు కూడా సరిహద్దు దాటి వచ్చి పాకిస్తాన్ పోస్టుల మీద విరుచుకుపడ్డారు. వీళ్ళ నినాదం కూడా అల్లాహు అక్బర్. అటువైపు పారిపోతున్న వాళ్ళు కూడా భయంతో కేకలు వేస్తూ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని కేకలేస్తూ పారిపోయారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పక్తియా, పక్తికా, నంగన్హార్, నూరిస్తాన్, కునార్, ఈ ప్రాంతంలో ఇటువైపు పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రాంతాలైనటువంటి చిత్రాల్ కావచ్చు, అరూదు కావచ్చు, బజౌర్ కావచ్చు, నవాగా కావచ్చు, ఖైబర్ తిరా కావచ్చును, కుర్రం కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి పాక్ చెక్ పోస్టుల మీద దాడి చేశాయి. ఈ దాడిలో 15 చెక్ పోస్టులను ఆఫ్ఘాన్ సైనికులు పూర్తిగా దున్ని పారేసి తమ అధీనంలోకి తెచ్చేసుకున్నారు. 40 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారని చెప్తున్నారు. అందులో 13 శవాలను ఆఫ్ఘనిస్తాన్ ప్రదర్శించింది. ఇదిగో ఈ చనిపోయినటువంటి పాకిస్తానీ ముష్కరులు వీళ్ళే అని చెప్పి అల్లాహు అక్బర్ నినాదం మధ్య వాళ్ళ శవాలను చూపించింది. దాదాపు అనేక మంది గాయపడి పోస్టు వదిలిపెట్టి పారిపోయారు. ఇంకా చాలామంది మా దగ్గర బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని మేము ప్రవేశపెడతామని ఆఫ్ఘనిస్తాన్ చెబుతూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ గతంలో కూడాను పాకిస్తానీ సైనికులు పట్టుబడితే వాళ్ళ ప్యాంట్లు విప్పించి ఆ ప్యాంట్లను జెండాలుగా ఊపి పాకిస్తాన్ పరాజయ గాథను చెబుతూ ఉంటుంది. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇటు పాకిస్తాన్ పాపం చేసేదేమీ లేక పాకిస్తాన్ కూడా ఫిబ్రవరి 27 తెల్లవారుజామున వైమానిక దాడుల్ని ప్రారంభించింది. కందహార్లో, కాబూల్లో, నంగన్హార్లో, పక్తియాలో, పక్తికాలో,
నూరిస్తాన్లో ఈ సరిహద్దు ప్రాంతాలన్నిటి మీద దాడి చేయటమే కాకుండా ఏకంగా కాందహార్, కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లోని 2 పెద్ద పట్టణాల మీద కూడా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది చనిపోయారు అని చెప్పి 130 మంది చనిపోయినట్టుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది. మొత్తం మీద ఈ 2 దేశాల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాద సంస్థ. నిజానికి తాలిబాన్లను, ఆఫ్ఘన్ తాలిబాన్లను సృష్టించింది పాకిస్తానే. అదే దుంప నుంచి వచ్చినటువంటి పిలక ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, దీన్ని కూడా పాకిస్తానే సృష్టించింది. ఈ 2 ఇప్పుడు పాకిస్తాన్ని కుమ్మేస్తున్నాయి. పాకిస్తాన్ చేసేదేమీ లేక ఒకవైపు వైమానిక దాడులు చేశామని చెప్పుకుంటూనే మరోవైపు సౌదీ అరేబియా దగ్గరికి పరిగెత్తింది. మా మధ్యవర్తిత్వం చేసి ఏదో ఒక రకంగా యుద్ధాన్ని ఆపించండి అని చెప్పి సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొస్తున్నట్టుగా ఏమీ ప్రకటించలేదు. ఇదిలా ఉండగా అటు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు పాకిస్తాన్కి సరిహద్దు దేశంగా ఉన్నటువంటి మరో ఇస్లామిక్ దేశం, షియా ఇస్లామిక్ దేశం అయినటువంటి ఇరాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చింది. సమస్య ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి షియా ప్రభుత్వాన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు, ఇటు పాకిస్తాన్ స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే తమ స్థావరాలనిచ్చి ఇరాన్ మీద దాడి చేయడానికి సహకరించింది. ఇటీవలే ఇటు ఇరాన్ పైన అమెరికా యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల సమయంలో పాకిస్తాన్ ఇరాన్కి సహాయం చేయాలి, పాకిస్తాన్ అమెరికాకి సహాయం చేయాలి. అలాంటి పాకిస్తాన్కి ఇరాన్ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. మొత్తం అంతా కంగారుగా కలగాపులగంగా ఉంది. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే తుర్కియే కానీ అజర్బైజాన్ కానీ పూర్తి మౌనం. ఇరాన్ సహాయం చేస్తానంటోంది, సౌదీ అరేబియా మాట్లాడటం లేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అసలు పట్టించుకోవడం లేదు. కొట్లాట జరుగుతోంది 2 ఇస్లామిక్ దేశాల మధ్య. ఇస్లామిక్ యూనిటీ, ఇస్లామిక్ ఉమ్మత్ పేరు మీద మేమంతా ఒకటి అని చెప్పేటటువంటి మాట ఎంత అబద్ధమో రంజాన్ నెలలో తేలిపోయింది. కొట్టుకుంటున్నది వాళ్ళే, మౌనంగా ఉండి దర్శకుల్లా చూస్తున్నది సౌదీ అరేబియా, తుర్కీ, అజర్బైజాన్లు, అదే దేశాలు. అదేవిధంగా సహాయం చేస్తానని వచ్చినటువంటి ఇరాన్ ముస్లిం దేశము, ఇరాన్కి వెన్నుపోటు పొడిచినటువంటి దేశము పాకిస్తాన్. మొత్తం మీద నానా కంగాళిగా ఉంది పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దు, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు. ఇదే సమయంలో బలూచిస్తాన్లో కూడా భారీ ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది. కొందరు ఆఫ్ఘన్లు చెప్తున్నది ఏంటంటే నిజానికి పాకిస్తాన్ చేస్తున్న దాడులన్నీ కూడాను బలూచ్ స్థావరాలు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలు ఉన్నటువంటి చోట్ల మాత్రమే దాడి చేస్తున్నాయి. అంటే వాళ్ళు చంపుకుంటున్నది తమ ప్రజలైనటువంటి బలూచులు, తమ ప్రజలైనటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని. ఇలా తన పిల్లల్ని తానే తినే ఆకలిగొన్న పులిలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఒక నాయకురాలు చెప్తోంది. మొత్తం మీద ఇస్లామిక్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కన్ఫ్యూజన్ ఉంది, అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎవరితో ఎందుకు పోరాడుతున్నారో తెలియనటువంటి విచిత్ర విడ్డూరకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.